ఇలా ఎంత డేటు 27 నిన్న సజ్జనార్ గారు ఒక మంచి వాక్యాలు చెప్పారు. నిన్న మీ అందరికి చెప్పిన ఏమన్నాడు, ఇగో తాగుబోతులు వినాలి మంచిగా, తాగుబోతులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ మానవ బాంబులు టెర్రరిస్టులు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో సర్కారు ఆబ్కారీ శాఖ ఉన్నది. ఆబ్కారీ శాఖ తలుచుకుంటే మద్యం అమ్మకుండా ఆపగలుగుతుంది నా లెక్క. సరే ఆబ్కారీ శాఖ లేదనుకుందాం. సజ్జనార్ గారికి తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంది అనుకుందాం. జరసేపు ఇక్కడ బొమ్మ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ బంద్ చేసే దమ్ము మీకు లేదు, ఒప్పుకుంటా, అది నాకు తెలుసు. నేనేమంటా అన్నా, రేవంత్ రెడ్డి గారు ఇక పైసలు ఇన్ని వచ్చినాయి, ఇన్ని నాకు కోట్లు వచ్చినాయని రాసుకుంటూ, మరి టెర్రరిస్టులకు వెళ్ళి వచ్చిన పైసలు ఎందుకు మనకు? టెర్రరిస్టులకు వెళ్ళి అదే రకంగా మీరు అన్నారు కదా, మానవ బాంబులకు వెళ్ళి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి తాగుబోతులతోనని కించపరుస్తురే. మరి వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద వాళ్ళని టెండర్లు వేసుకొని వాళ్ళ పేరు చెప్పి షర్టు పేరు చెప్పి కాళ్ళు చెప్పినట్టుగా ఏ తాగుబోతులను అయితే అవమానించరో, ఏ తాగుబోతులు అయితే టెర్రరిస్టులతో పోసిరో ఆ టెర్రరిస్టుల ఎంగిలి మెతుకుల మీద ఇలా మరి ఈ లక్కీ డ్రా నిర్వహించడానికి సిగ్గనిపించలేదా సజ్జనార్ గారు? మానవ బాంబులు కదా, టెర్రరిస్టులు కదా తాగుబోతులు, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మరి వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద టెండర్లు లక్కీ డ్రాలు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని సిగ్గు లేకుండా రాసింది మన పత్రిక. మరి సోయి లేదా, సోయి రాదా? మాటలేనా, చేతల్లో ఏం కనపడదా? సో నాకు విడ్డూరంగా అనిపించింది. సజ్జనార్ గారు నిన్నే చెప్పిరు, ఇవాళ ఎమ్మటే ప్లేట్ తిప్పేసి ఇవాళ చెప్పవైతే ఆ ముచ్చట బాగా గమ్మత్తుకుంటుండే, నచ్చుతుండే నాకు కూడా. ఇగో ముగిసిన లక్కీ డ్రా అట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు డ్రా చేసాడు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల నిర్వహణ జరగబోతుంది. ఇవాళ ఎంత? అక్టోబర్ 27 అంటే డిసెంబర్ ఇంకో 2 నెలన్నర, లేదంటే నెలన్నరే అనుకోరాదు, నెల 10 రోజులు, నెల 5 రోజులు. ఇప్పుడు ఈ వైన్ షాపులల్లో టెండర్లు అయిపోయినాయి, సిటీలు తీసిర్రు, సిటీలల్లో వచ్చినాయి. ఇవో వచ్చినోడు గంతెత్తాను, ఇక్కడ ఆనందంలో మురిగిపోతారు. వీళ్ళ ఆనందానికి కారణం టెర్రరిస్టులే, వీళ్ళ ఆనందానికి కారణం తాగుబోతులే. ఇంకా ఒక మంచి విషయం చెప్తా, వీళ్ళ ఆనందానికి ఇంకొక రకంగా చెప్పాలి వస్తే మానవ బాంబులు అంటారు తాగుబోతుల్ని, చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా. ఆ జాగ్రత్తగా ఉండే వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళందరూ బతుకుతురు. ఇగో మనోని గట 6 వచ్చినాయట, 6 వయసులు వచ్చినట్టు ముడుస్తున్నాడు. మరి 6 వయసుల్లో ఎంతమంది మానవ మృగాలు మందు తాగుతారు, ఎంతమంది టెర్రరిస్టులు మందు తాగుతారు? మరి దాన్ని ఆపలేమా మనం? దాన్ని ఆపే ప్రయత్నం ఏం చేయొద్దా? అవసరం లేదా? సజ్జనార్ గారు నీతి వాక్యాలు జనాలకు చెప్పే ముందు జరా సోయితో చెప్పాలి. ఏమని చెప్తే సోయి తప్పి చెప్పొద్దు. ఇప్పుడు సోయి తప్పి చెప్పినట్టే ఉంది నువ్వు చెప్పింది. నిన్నే తాగుబోతులను అవమానిస్తూ మాట్లాడతారు. ఈరోజు అదే పేపర్లు సిగ్గు ఎగ్గు లేకుండా ఇగో తాగుబోతుల కానించి మాకు 2,000 కోట్లు వచ్చినాయి, లక్కీ డ్రాలు తీసినాం, మాయ జాగిరని తాగమంటాను. తాగితేనే కదా పైసలు వచ్చేది, తాగితేనే కదా మన శరీరాలకు పైసలు వచ్చేది, తాగితేనే కదా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తున్నది. తాగుబోతులు ఎంగిలి మెతుకుల మీద కదా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 22 నెలలుగా పరిపాలన కొనసాగుతుంది. టార్గెట్లు పెట్టి మరి అమ్ముతారు కదా మందు. ఏమిరా ఈ నెల కౌంటర్ కాలేదని ఫోన్ చేసి అడుగుతారు కదా. సో సజ్జనార్ గారు ఒక కన్ను, ఒక ఏలు వాడిని చూపిస్తే అవుతానికి 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి. తాగుబోతుల పైన మీరేదో మునగాలైనట్టు, మీరేదో సంసారం అంటే కలరింగ్ ఇస్తారే, మీ అసలు విశ్వరూపం ఇది, మీ శతగానే సిగ్గుదప్పిన విషయం ఇది. ఇంకా మీరు పత్తితులు లెక్క మా అంత మంచోళ్ళు లేరని కలరింగ్ ఇవ్వరు దయచేసి. మీరు ఎంత మంచోళ్ళు ఏందనేది జనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నారు. సో అన్యగా భావించకండి, నేను మంచి ఉద్దేశంతో చెప్తాను. ఇది లక్కీ డ్రాలకు సంబంధించి ఈరోజు జరిగిందట. సో జరిగిన సంబంధించి వాళ్ళు రాసుకొచ్చు, ఇక వాళ్ళ పేపర్ కదా, ఇక కూడా రాశారు. లిక్కర్ లక్కట, ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా. లాటరీ గెలిచిన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్న దరఖాస్తుదారులు. 34 కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల లాటరీ షురు అయింది, అయిపోయింది, ఓడిచిపోయింది. 2,620 మంది
ఇక బక్కించుకోరు వైన్ షాపులు. వాళ్ళందరూ టెర్రరిస్టులతోనే బతారు. ఏ తాగుబోతులు అయితే టెర్రరిస్టులు అని మాట్లాడారో ఆ తాగుబోతులతోనే పైసలు వస్తాయి వాళ్ళకు.